హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ వీరా ఛానల్. మనం ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. హైదరాబాద్ టు ఢిల్లీ కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. టికెట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఇండిగో టికెట్. ఇది రిటర్న్లో అయితే ఎయిర్ ఇండియా కూడా ఫ్లైట్ అయితే ఎక్కాము. ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే మనకి ఫ్లైట్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇండిగో వాళ్ళు అయితే మనకి ఫ్లైట్లో ఏ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీరు కూడా అలా చూసి బుక్ చేసుకోవాలి. అయితే మీకు పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు యాజ్ పర్ ఆధార్ ఎలా అయితే ఉందో నేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నేమ్ మీరు బుక్ చేసుకోవాలి. మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత చెకింగ్ అయితే ఉంటుంది. మన ఫ్లైట్ టికెట్స్ మన ఐడీలు చెక్ చేస్తారు. తర్వాత మనకి లగేజ్ చెకింగ్ ఉంటుంది. తర్వాత మన బాడీ మొత్తం చెక్ చేస్తారు. బెల్ట్తో సహా మొబైల్స్, ఐడి కార్డులు, కాయిన్స్, మనీ, పర్స్ ఏవి ఉన్నా కానీ మనం అక్కడ పెట్టాల్సిందే. చెకింగ్ చేసిన తర్వాత మనం 2 గంటల ముందే అక్కడికి బోర్డింగ్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే గేట్ నెంబర్లు అయితే మారుతూ ఉంటాయి. ఒకసారి అయితే మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. లేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. ఫ్లైట్ మిస్ అవుతే అమౌంట్ రిటర్న్ కూడా రావు. మనం రిటర్న్ కావాలనుకుంటే రిటర్ను, క్యాన్సిలేషన్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా పర్సన్కి 1000 రూపీస్ అయితే పడుతుంది. మీరు చూసుకోవచ్చు. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయింది. వెదర్ మాత్రం పైన ఆకాశంలో చూస్తుంటే అస్సలు ఆ ఫీలింగే మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఆకాశంలో మబ్బుల్లోంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ అయితే కొంచెం షవరింగ్ అయింది. మబ్బులు పైన వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఏ షవరింగ్ అయితే లేదు. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము కేదార్నాథ్కి. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చులే, కానీ మనకి టైం అయితే ఎక్కువ వేస్ట్ అవుతుందని ఫ్లైట్ అయితే తీసుకున్నాం. ఫ్లైట్ జర్నీ మనకి 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ టు ఢిల్లీ. రిటర్న్లో కూడా అంతే, 2 అవర్స్లో మనం హైదరాబాద్ వచ్చేయచ్చు, ఢిల్లీ టు హైదరాబాద్. మనకి ఫ్లైట్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. కాబట్టి పైన మాత్రం అసలు స్కై చూసుకోవచ్చు మీరు. అసలు మేఘాల్లో నుంచి సూర్యుడు అనేది మనకి ఫ్లైట్లో ఎలా కనబడుతుందో చూడొచ్చు. కానీ మేఘాల్లో నుంచి పైకి వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్ అయితే కొంచెం అటు ఇటు వణికింది. కానీ పైన వెదర్ లొకేషన్ మాత్రం అసలు అన్బిలీవబుల్. ఎవరైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది అది ఫీలింగ్ అనేది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, లైక్ చేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివ్ లాగా ఉండిద్ది. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లైట్లో అయితే మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. 250 ml వాటర్ బాటిల్, ఒక కర్డ్ వచ్చారు. మనకి బటర్ మిల్క్ అయితే ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బటర్ అయితే ఇచ్చారు బన్లోకి, అమూల్ బటర్. మనకి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు, ఒక కప్ ఐస్ క్రీమ్. తర్వాత ఒక బన్ అయితే ఇచ్చారు. అది ఎంత ఉంటుంది, 10 రూపాయల బన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్యాకింగ్లో చూడడానికి చాలా రిచ్గా కనబడుతుంది. వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే మనం శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ అయితే తినకూడదు, అందుకని వెజిటేబుల్ బిర్యానీ అయితే తీసుకున్నాము. అవన్నీ కంప్లీట్ చేసేసాను. టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ నౌ.